తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ అడుగడుగునా వివక్ష చూపుతోంది. ఏపీకి మాత్రం వరాలు కురిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ జల హక్కులపై ఉక్కుపాదం మోపుతోంది. 10 ఏళ్లుగా ఎన్ని డిమాండ్లు చేసినా, ఎన్ని ప్రతిపాదనలు పంపినా ఒక్క ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేదు. నిధులు ఇచ్చినా పాపాన పోలేదు. జల వివాదాలపై ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. కానీ ఏపీ సర్కార్ అడిగిందే తడుగా వేగంగా అనుమతులు ఆగమేఘాలపై ఆదేశాలిస్తోంది. తాజాగా బాబు కోసమే మోదీ సర్కార్ బనకచెర్లను నెత్తినకెత్తుకుంది. నెల రోజుల్లోనే ప్రాజెక్టు క్లియరెన్స్ కు రంగం సిద్ధం చేసింది. తెలంగాణ అంటేనే గిట్టనట్టుగా వ్యవహరిస్తోంది కేంద్రంలోని మోదీ సర్కార్. రాష్ట్ర ఆవిర్భావం నుంచి మన నీటి హక్కులపై ఉక్కుపాదం మోపుతున్నది. రాష్ట్రం చేసిన ప్రతిపాదనలను ఏనాడూ పట్టించుకోలేదు. అభ్యంతరాలను లెక్క చేయలేదు. నీటి వాటాలను తేల్చడంలో, ప్రాజెక్టు అనుమతుల మంజూరులో, నిధుల కేటాయింపులో అన్నింటా తెలంగాణను విస్మరిస్తున్నది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముందు మాత్రం కేంద్రంలోని బీజేపీ సర్కార్ సాగిలపడుతున్నది. బనకచెర్ల విషయంలో కేంద్రం వివక్ష మరోసారి స్పష్టమైంది. గత నవంబర్లో బనకచెర్ల ప్రతిపాదనను బాబు ప్రభుత్వం తెరపైకి తెచ్చినప్పటి నుంచి కేంద్రం అత్యంత వేగంగా స్పందిస్తున్నది. తొలి వినతిలోనే రుణ సమీకరణకు నిధులు ఇచ్చేందుకు సమ్మతించింది. కేంద్ర సంస్థలను పరుగులు పెట్టిస్తూ ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టుపైన వేగంగా చర్యలు చేపట్టింది. ఆగమేఘాలపై తెలంగాణ, ఏపీ సీఎంలను ఒప్పించే బాధ్యతను భుజాన వేసుకున్నది. పదేళ్లుగా తెలంగాణ వినతులను, ఫిర్యాదులను పెడచెవిన పెట్టిన మోదీ సర్కార్ బనకచెర్లపై మొదట్నుంచి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే గోదావరి జలాల నుంచి 200 టీఎంసీలను తరలించేందుకు పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. దాదాపు 80,000 కోట్ల రూపాయలతో రూపొందించిన ప్రతిపాదనలకు కేంద్రం వత్తాసు పలుకుతున్నది. బనకచెర్లకు ఆర్థిక సాయం అందించాలని ఏపీ సీఎం చంద్రబాబు నిరుడు నవంబర్ 11న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. డిసెంబర్లో ప్రధాని మోదీ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను నేరుగా కలిసి విన్నవించారు. వెనువెంటనే ప్రాజెక్టు వ్యయంలో 50% మేరకు రుణ సమీకరణకు ఎఫ్ఆర్బీ అనుమతిస్తామని, 20% నిధులను గ్రాంట్గా ఇస్తామని కేంద్రం ప్రకటించింది. అంతేకాదు, ఏపీ ప్రతిపాదనలను పరిశీలించాలని వెనువెంటనే అన్ని కేంద్ర సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. మే 24, 2025న మరోసారి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా కలిసి బనకచెర్ల ప్రాజెక్టుకు నిధులివ్వాలని కోరారు. కేంద్రం సానుకూలత వ్యక్తం చేయడంతో పాటు ప్రతిపాదనలను స్వయంగా సూచించారు. దీంతో జూన్ 2న కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ సేథ్కు ప్రాజెక్టుపై ఏపీ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టును సైతం సమర్పించారు. కేంద్రం ఆగమేఘాలపై పీఎఫ్ఆర్ను కేంద్ర జలశక్తి శాఖకు పంపగా ఆ శాఖ అంతే వేగంగా జూన్ 10న సిడబ్ల్యూసి, గోదావరి, కృష్ణా రివర్ బోర్డులతో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ, బేసిన్లోని అన్ని రాష్ట్రాలకు పంపించింది. అభిప్రాయాలను తెలపాలని సూచించకుండా ఈ నెల 24లోగా అభిప్రాయాలను వెల్లడించాలన్నది. లేదంటే ఆ తర్వాత పంపినా పరిగణలోకి తీసుకోబోమని అల్టిమేటం జారీ చేయటం గమనార్హం. పైగా బనకచెర్ల ప్రాజెక్టు కోసం కేంద్ర జలశక్తి శాఖనే మధ్యవర్తిగా మారి తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులను పిలిచి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వారంలో కమిటీ వేసి నెల రోజుల్లో నివేదిక తెప్పించుకొని అనుమతులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో ఏపీ తానా అంటే కేంద్రం తందానా అంటూ ముందుకు సాగుతున్న తీరు అందరికీ అర్థమవుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో చంద్రబాబు కోరిన వెంటనే కేంద్రం స్పందించి పోలవరం ముంపు మండలాలు 7ంటిని ఏపీలో విలీనం చేసింది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదానిచ్చింది. నిధులను సమకూర్చుతున్నది. వాస్తవంగా శ్రీశైలం ప్రాజెక్టును హైడ్రా ఎలక్ట్రిక్ ప్రాజెక్టుగానే ట్రిబ్యునల్ గుర్తించింది. జల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని దిగువన నాగార్జున సాగర్కు విడుదల చేసి ఆ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు అందివ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్థాపిత సామర్థ్యం మేరకు జల విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలని జారీ చేసిన జీవో 34ను ఏపీ వ్యతిరేకించింది. ఏపీ ఫిర్యాదు చేయగానే బోర్డు ఇప్పటిదాకా ఆంక్షలను అమలు చేస్తున్నది. తెలంగాణ అనేక ప్రాజెక్టుల డీపీఆర్లను సమర్పించింది.
అదే ఏపీ సర్కార్ గోదావరి, కృష్ణా బేసిన్లకు సంబంధించి ఒక్క ప్రాజెక్టు DPRను సమర్పించకపోయినా వాటిని ఆపలేదు. బీజేపీ వైఖరిపై తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.